కొత్తమారికుప్పంలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు, కొత్తమారికుప్పంలో ఉన్న భూములు ఎస్సీ ఎస్టీలకు, ఇళ్ల స్థలాలు కొత్తమారికుప్పంలో ఉన్న ప్రభుత్వ భూములను ఎస్సీ ఎస్టీలకు, కొత్తమారికుప్పంలో ఉన్న భూములను, కొత్తమారికుప్పంలో ఉన్న భూములు పేదలకే, కొత్తమారికుప్పంలో ఉన్న భూములు పేదలకే పోరాడతాం భూమి ఇచ్చే వరకు, పోరాడతాం భూమి ఇచ్చే వరకు సత్యవేడు మండలం కొత్తమారికుప్పంలో ఉన్న భూముల పేదలకి కూడా మాకు పేదవాళ్ళకి పంచండి అని చెప్పి ఆ రోజు అర్జీ ఇచ్చారు. మరి దాని మీద ఏదో చాలా పకడ్బందీగా చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ఆడ కూర్చొని చెప్తున్నాడు అమరావతిలో. ఏమంటే దానికి ఒక జిల్లా కలెక్టర్ని పెట్టాము, రోజువారీ ఎన్ని అర్జీలు వస్తున్నాయి, ఏ రెవెన్యూ సమస్య అర్జీ ఇస్తే దాని మీద ఏమంటున్నాడు మానిటరింగ్ జరుగుతుంది, దాని ప్రతిదాన్ని కూడా మేము వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం, పంచుతామని చెప్తున్నారు. ఈ లోపల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ మీద దళితులను అయితే బెదిరించలేకపోవచ్చేమో కానీ గిరిజనులు మాత్రం బెదిరించడానికి అవకాశం ఉంది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి చుక్కల భూముల్ని కాజేసుకొని అధికారులను రోబర్చుకొని వాళ్ళకి డబ్బులు ముట్టజెప్పి పట్టాలు చేసుకొని దొంగతనంగా పెట్టుకొని ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వేళ తలారునో లేకపోతే విఆర్ఓనో లేకపోతే ఇంకొకరినో రెచ్చగొట్టి ఈ ఉన్నటువంటి గిరిజనుల్ని భయపెడతారు. మీరు ధర్నాకు పోకూడదు, భూమిలో దిగకూడదు, మీ మీద దిగితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక ఆయన చెప్తున్నారు. కానీ ఈ స్వాతంత్రం ఇచ్చేసుకోవాలా, అల్లూరి సీతారామరాజు కూడా ఆ రోజు అడవిలో ఉన్నటువంటి గిరిజనులకి అందరికీ కూడా ఉండి వాళ్ళు తుపాకులు ఫిరంగులు తీస్తే ఈయన విల్లంబోల్తేనే అనేక మంది తమిళనాడులో వీరపాండ్య కట్టబొమ్మని అని ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఏం చెప్పాడు, బ్రిటిష్ కూడా నువ్వు వీడికి వచ్చినావు, నీకెందుకు నేను పప్పం కట్టాలా, ఆ ఆడవాళ్ళకి ఏమైనా నువ్వు పసుపు నూరు ఇస్తున్నావా, లేకపోతే మా కైల్లో ఏమైనా సేద్యం చేస్తున్నావా, లేకపోతే ఏమైనా చేస్తున్నావు, నీకెందుకు ఇవ్వాలంటే ఆయన సైకిల్తో బిగించి తెచ్చి చెట్టు కూరేసి చంపేశారు. దాని తర్వాత మళ్ళీ మనకి గాంధీ తాత ఇతరులు చాలా మంది రకరకాల వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జైల్లో పెట్టారు. నెలల తర్వాత భూములు వ్యవసాయ వచ్చాము. మా ఇంటి చుట్టూ ఉన్న చుక్కల భూమి 350 ఎకరాలు ఉన్నాయి. మా సుమారుగా 150 కుటుంబాలు ఉన్నాయి సార్. ఆ భూమిని మాకు తలా 1 ఎకరాన్న భూమిని పంచి మాకు ఇస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. ఓకే, వెరీ గుడ్.